హలో పీపుల్, ఇది మా డే 4 ఆఫ్ కాశీ యాత్ర. ఈరోజు మేము కాశీ విశ్వనాథ్ టెంపుల్లో ఆరతి తీసుకున్నాము. ఈవినింగ్ బోట్ షికార్ అండ్ గంగా ఆరతి. కరివేన సత్రంకి దగ్గరలో ఉన్న గంగా ఘాట్, క్షమేశ్వర్ ఘాట్. ఇక్కడికి వచ్చి ఒక బోట్ మాట్లాడుకున్నాము. ఓన్లీ ప్రైవేట్ బోట్, మా వరకు మాత్రమే మాట్లాడుకున్నాము. దీంట్లో ఇటు హరిశ్చంద్ర ఘాట్ నుంచి అటు మణికర్ణికా ఘాట్ వరకు ఉన్న 32 ఘాట్స్ని అతను చూపిస్తాడు. అండ్ దెన్ వీ విల్ మూవ్ టువర్డ్స్ గంగా ఆరతి. ఇది మా ఎజెండా. మేము 2023లో రామేశ్వరం వెళ్ళాము. అప్పుడు అమ్మ ఇసుక తీసుకుంది. ఇక్కడ రామేశ్వరం ఇసుక గంగా ఒడికి చేరుతోంది మా అందరి చేతుల మీదుగా. చూడండి, అందరం కొంచెం కొంచెం పంచుకొని వేసిస్తున్నాము. ఇన్ సింపుల్ వర్డ్స్, పూర్వకాలం ఈ గంగా నది ఒడ్డుకు ఆనుకొని కొన్ని కోటలు ఉండేవి. ఆ కోటల్లో ఉండేవాళ్ళు వాటర్ యాక్సెస్ కోసం అని చెప్పి ఇలాగ మెట్ల దారి కట్టుకున్నారు. దాన్నే ఘాట్ అంటున్నారు. మేము డే 4 మార్నింగ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్లో ఆరతి బుక్ చేసుకున్నాం 11 o'clockది. కానీ చాలా మిస్మేనేజ్మెంట్ అండ్ అన్ఆర్గనైజ్డ్ వే ఆఫ్ ఆరతి. అది ఒక చిన్న ద్వారం దగ్గర కూర్చోమంటారు. అందరూ ఓన్లీ ఫ్రంట్ 2 rows ఉన్న వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. అక్కడ కూర్చొనే కెపాసిటీ ఓన్లీ 10 peopleకే ఉంటే వాళ్ళు 50 to 100 టికెట్స్ బ్లాక్ చేస్తారు. 100 people అక్కడ అకామిడేట్ చేసుకోవడానికి ప్లేస్ ఉండదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా మేము ఓన్లీ స్క్రీన్స్లోనే చూసాము. బట్ దట్ స్టిల్ అక్కడ ఆర్గనైజ్ చేయాలి అన్న ఆలోచన కూడా అక్కడ సెక్యూరిటీ వాళ్ళకి లేదు. ఇక్కడ కనిపిస్తున్న ఘాటే దశాశ్వమేధ ఘాట్. ఇక్కడ ఎవ్రీడే ఆరతి జరుగుతుంది. ఈవినింగ్ 5:30 to 6:30 భజన్ లాగా చేసి 6:30 to అరౌండ్ 7:15 ఆరతి చేస్తారు. చాలా గొప్పగా అనిపిస్తుంది. వన్ ఆఫ్ ద మస్ట్ సీ థింగ్స్ ఇన్ కాశీ అన్నమాట ఇది. కాశీలో మెయిన్గా హరిశ్చంద్ర ఘాట్ అండ్ మణికర్ణికా ఘాట్, ఈ 2 ఘాట్స్లోనూ శవదహనం జరుగుతుందన్నమాట. ఎప్పుడు నిరంతరం 24/7 అక్కడ శవదహనం జరుగుతూనే ఉంటుంది. అండ్ మణికర్ణికా ఘాట్కి చాలా గొప్ప ప్రాశస్త్యం ఉంది. పురాణాల ప్రకారం ఎవ్రీ మధ్యాహ్నం 12 గంటలకి సకల దేవతలు వచ్చి మణికర్ణికా ఘాట్లో స్నానం చేసి కాశీ విశ్వనాథునికి ప్రేయర్ చేస్తారు అన్నది ఒక నమ్మకం. అందుకని
మధ్యాహ్నం 12 గంటలకి వచ్చి మనం కూడా అక్కడ స్నానం చేస్తే దేవతల చూపు మన మీద పడి మనకంతా మంచి జరుగుతుంది అని పెద్దలు అంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా మెట్ల దారి ద్వారా పైకి వెళ్తే డైరెక్ట్గా మణికర్ణికా ఘాట్ నుంచి కాశీ విశ్వనాథ్ టెంపుల్కి ఎంట్రన్స్ ఉంటుంది. ఇలా వెళ్తే గేట్ నెంబర్ 3కి కలుస్తాము. హరిశ్చంద్ర ఘాట్ నుంచి మణికర్ణికా ఘాట్ వరకు బోట్ షికార్ ముగించుకున్నాము. దీని తర్వాత దశాశ్వమేధ ఘాట్లో జరుగుతున్న ఆర్తి దగ్గర మమ్మల్ని డ్రాప్ చేయమని చెప్పాము. అక్కడ డ్రాప్ అయిపోయి అక్కడ ఆర్తి చూసుకొని మళ్ళీ రిటర్న్ రూమ్కి చేరుకున్నాము. మేము వెళ్ళింది వర్కింగ్ డే ఆర్తికి, కావాలనే అలా చూస్ చేసుకున్నాం. కానీ ఎంతమంది క్రౌడ్ ఉన్నారు చూడండి. नारायण